మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసు నామమున శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు త్రిత్వ ఆదివారముగా మనము పండుగను ఆచరిస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో త్రిత్వ ఆదివారానికి కూడా దేవుని మహాకృప వల్ల వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు. ఏదైనాను త్రిత్వము గురించి మాట్లాడడానికి, త్రిత్వ సిద్ధాంతం గురించి వివరించడానికి ఎంత ప్రయత్నం చేసినా అది మన చేతులలో లేనిది. అది ఖచ్చితంగా మన హృదయాలకు, మన తలంపులను కొద్దో గొప్ప గలిబిలి చేస్తూ ఉంటుంది తప్ప మనం దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొలది మనకి మన మతి స్థిమితము లేకపోతే మన ఆలోచనలు ఇవన్నీ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జే.ఏ. పేకర్ అనే రచయిత ఒక మాట అద్భుతంగా అంటూ ఉంటాడు. ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ట్రినిటీ యూ విల్ లూజ్ యువర్ మైండ్, బట్ ఇఫ్ యూ లీవ్ ఇట్ యూ విల్ లూజ్ యువర్ సోల్. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, మన జ్ఞానమున ద్వారా ఆ లోతును మనం ఆలోచించడానికి మనకు ముందుకు వెళుతున్న కొలది మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకి స్థిరత్వం కోల్పోతాం. మన మతిలో లేదు, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా వదిలేద్దాం ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని, దేవుడు నన్ను రక్షించాడు కదా, నేను రక్షణ ఆనందంలో ఉన్నాను కదా అనుకొని దానిని అర్థం చేసుకోకుండా మనము కానీ ఉన్నట్లయితే మన ఆత్మను కోల్పోతాము అనే మాటను ఖచ్చితమైన రీతిగా జే.ఏ. పేకర్ అనే ఒక రచయిత చెప్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా ఒక అర్థం కానిది, తెలియనిది, తవ్వుతున్నా మనకి కనబడనిది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ మిస్టరీ. చదువుకున్న 2 లేఖన భాగాలను మీరు గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనము నుంచి 36వ వచనము కానీ, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు కానీ 2 లేఖన భాగాలలో కూడా ప్రాముఖ్యమైన మర్మము లేకపోతే మిస్టరీస్ మనకు కనబడుతూ ఉంటాయి. త్రిత్వం అనేది మనం ఎలాగైతే లోతుగా చదువుతున్నప్పుడు మనం తెలుసుకోలేమో, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 33 నుంచి 36 కూడా దేవుని ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేం, దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం, దేవుని బుద్ధి జ్ఞానములను మనము తెలుసుకోలేం, దేవుని మార్గములను మనం వెతికినా మనం గుర్తించలేం. అవి చాలా లోతైనవి, అది మన వల్ల కానిది అని అపోస్తలుడైన పౌలు చెప్తూ మనం ఏమీ చేయలేము స్తుతించడము తప్ప అని ఆ స్తుతి గీతాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది కూడా మనకు ఖచ్చితంగా అందనిది. ఇది కీర్తనాకారుడు కీర్తనలో 77వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట అంటూ ఉంటాడు. నేను చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. కీర్తనలో 77వ అధ్యాయం 19వ చరణం ఆయన ఈ మాట అంటూ, నీ మార్గము సముద్రములలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మేము గుర్తించలేము, అవి సముద్రములలో ఉన్నాయి, జలలలో ఉన్నాయి, అది లోతైనది. మీ గురించి తెలియాలన్నా, మీ మార్గముల గురించి, బుద్ధి జ్ఞానముల ఆలోచనలు తెలియాలన్నా అది బహు లోతైనది, అది మనం తెలుసుకోలేనిది. సువార్త లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు మీరు గమనించినప్పుడు మనకి నికోదేము కనిపిస్తూ ఉంటాడు. నికోదేము యేసు ప్రభు గారితో మాట్లాడడం మనం చూస్తాం. ఆయన మాట్లాడే మాటలన్నిటిలో ప్రాముఖ్యమైన మాట క్రొత్తగా జన్మించటం, అనగా నూతన జన్మము. అది అప్పుడు ఈ నికోదేముకు అర్థం కాలేదు, ఇప్పటికీ మనకి అర్థం కాని పరిస్థితి అది కూడా. ఒక మనిషి మరలా తిరిగి జన్మించకుండా ఎలాగా క్రొత్త జన్మను అనుభవించగలడు? 3 మిస్టరీలు ఉన్నాయి మన ముందు, అర్థం కాని 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనములో రహస్యములు యెహోవా వశము అని ఉంటాయి ఒక మాట. నేను అది మీకు చదివి వినిపిస్తాను. అది చదివి ఉపోద్ఘాతము నుంచి వాక్య ధ్యానంలోకి మనము ప్రవేశిద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనము, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనము మన సంతతి వారు మనవియు మన సంతతి వారి వగుననివి చెప్పెదరు.
ఎవరు చెప్తున్నారు? మోషే ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. రహస్యాలు వాస్తవానికి దేవునికి చెందినవి, మర్మాలు దేవునికి చెందినవి. కొద్దిపాటు వాక్యమును మనము నేర్చుకునేసరికి, కొద్దిపాటు వాక్యమును మనము వినేసరికి దేవునిని ఎరిగిన వారముగా మనము ఎంతో ఆనందపడుతూ ఉంటాము. లేదు, ప్రతి దినము మనము ధ్యానించిన, ప్రతి దినము చదివిన వాక్యాన్ని మీరు చదివిన, అనేకమైన సార్లు మీరు బైబిల్లోని మీరు ధ్యానముకు వెళ్ళిన దేవుని యొక్క మార్గములను, జ్ఞానమును, ఆయనను మనము లోతుగా తెలుసుకోవడానికి చాలా కష్టమవుతుంది. మానవులుగా అది ఎవరు చేయలేని పని, అది ఒక అసాధ్యమైన పని. కానీ మనకి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. దానివల్లనే మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే, ఎవరైతే ప్రభువును నమ్మిన వారైతే ఉన్నారో, ఎవరు ప్రభువుని ఎరిగిన వారైతే ఉన్నారో, నిజముగా దేవునిని ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ మూలముగా సమస్తము బయలుపరిచి ఉన్నాడు. ఇది అందరూ త్రిత్వమును కానీ, లేదా దేవుని ఔన్నత్యాన్ని కానీ, లేదా పునర్జన్మ, లేకపోతే క్రొత్త జన్మను కానీ వీటిని ఏమనుకుంటారంటే వీటిని మనకి అర్థం కాదు అనుకుంటూ ఉంటారు. దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో, ఆత్మ కలిగి ఎవరైతే ఉన్నారో వారికి సమస్తమును బయలుపరచబడి ఉన్నవి. దేవుని ఆత్మ కలిగిన జనాంగముగా ఈరోజు మనము వాక్యాన్ని వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము అర్థం కావాలి అన్నా, దేవుని వాక్యాన్ని అవలంబించాలన్నా, దేవుని వాక్యాన్ని అనుసరించి క్రీస్తు కొరకు, ఆయన మహిమ కొరకు బ్రతకాలి అన్నా మనకి ఆత్మ సహాయము ఉంటేనే కానీ ఇది ఏమాత్రము చేయలేము. ఏ మనిషి వలన అది కుదరదు, ఏ మనిషి శక్తి వలన అది కుదరదు. జ్ఞానము వలన, పలుకుబడి వలన మన జీవితంలో దేవుని కొరకు ఏమాత్రము బ్రతకలేము. కాబట్టి దేవుని ఆత్మను మనం ఈరోజు మనతో మాట్లాడమని అడుగుదాం. ఆత్మ సహాయము కొరకు మనము ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే ఆత్మ లేనిదే మనము దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆయన అనుకున్న రీతిగా అర్థం చేసుకోలేం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నాకు వాక్యం అర్థమైపోతూ ఉన్నది చదువుతున్న కొలది అని. ఆయన బయలుపరిచిన వాక్యమును మనకు అర్థమవుతున్నదా? మన భాషలో ఉంది కనుక. మన భాషలో రావడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఆ భాష నుంచి దైవికమైన ఆలోచనను మనం కలిగి ఉండాలంటే ఆత్మను కలిగి ఉండాలి. కాబట్టి మనము ఈ మర్మాలను, ఈ లోతులను కొద్దిపాటు మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేసినా మనకు అవ్వదు. మనం ప్రయత్నం చేసి ఎంతో కొద్ది మాత్రము మనల్ని విశ్వాసములో స్థిరముగా చేయడానికి ఉన్న గొప్ప సత్యాలను మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు త్రిత్వ సిద్ధాంతం, లేకపోతే త్రిత్వ ఆదివారముగా మనము దీనిని పరిగణిస్తున్నాం. వాస్తవానికి త్రిత్వ లేకపోతే ట్రినిటీ అనే పదం మనకు బైబిల్లో కనిపించదు. దీనిని టెర్టూలియన్ అనే ఒక చర్చ్ ఫాదర్, ఒక యాజకుడు దీనిని ట్రినిటస్ అనే పదం నుంచి తీసుకున్నాడు. వాక్యము చదువుతున్నప్పుడు, ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆది కాండము నుంచి మనకి ప్రకటన గ్రంథము వరకు ఎప్పుడు దేవుడు తనను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ముగ్గురుగా, లేకపోతే ప్లూరల్ ఫామ్లో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనమును మనం గమనిస్తే బరేషిత్ బారా ఎత్ ఎలోహీమ్ అని హీబ్రూలో రాయబడి ఉంటుంది. ఎత్ ఎలోహీమ్ అంటే ఎలోహీమ్ ఇస్ ఎ ప్లూరల్ వర్డ్. మనకి అక్కడ ఒక పదంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎల్ అనేది ఒక ప్లూరల్ ఫామ్లో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనములో కూడా మనము అనే మాట మనకు కనబడుతుంది. ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రహాముకి 3 దేవదూతలు కనబడుతూ ఉంటారు. అక్కడ చదివినప్పుడు ఇంకా వెళుతున్న కొలది మనకి యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం 8వ వచనములో వాస్తవానికి ఉంటుంది మనము, మన కొరకు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ మాట్లాడినా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు తన ప్రజలకు తన వాక్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు ప్లూరల్ ఫామ్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు అంటే దేర్ ఆర్ 3 persons, 1 or 2 persons.
2 పర్సన్స్ అని ముందు అనుకున్నాడు. ఆ తర్వాత వెళుతున్న కొలది ఆత్మను కూడా గ్రహించినప్పుడు ట్రినిటస్ అనే పదాన్ని ఆయన వాస్తవానికి ప్రబోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత చాలా సందర్భాలలో ఈ ట్రినిటీ అనే సిద్ధాంతం గురించి అనేకమైన విషయాలు, అనేకమైన వేదాంతులు దీని గురించి ప్రాకులాడారు, పోరాడారు, ఆఖరికి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జాన్ పాల్ I అనే దైవజనుడు లిటర్జికల్ క్యాలెండర్ని ప్రారంభించాడు. ఆయన అనగా మనము అడ్వెంట్ను మనం ఎలాగుంటామో, తర్వాత క్రిస్మస్ ఉంటుంది, తర్వాత వీటన్నిటినీ పెంతెకోస్తు పండుగ, వీటన్నిటినీ ఆయన లిటర్జికల్ క్యాలెండర్ని స్థాపించాడు. జాన్ పాల్ 22 అనే అతను త్రిత్వ సిద్ధాంతం యొక్క ఆదివారాన్ని ఆయన ప్రారంభించాడు. పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత ప్రత్యక్షతలోకి వచ్చేసారు కదా ముగ్గురు. వాస్తవానికి మనం గమనిస్తే మనం నమ్మిన సిద్ధాంతం ఒకటే ఉన్నది. వి నో అవర్ గాడ్ త్రూ ద వేస్ ఆఫ్ హిస్ సాల్వేషన్. మన దేవునిని మనం ఎలాగ ఎరుగు ఉంటామంటే ఆయన రక్షణను మనకి ఎలాగ ఇచ్చాడు, అందించాడనే విషయంలోనే మనం దేవునిని ఎరిగి ఉంటాం. ఆయన తన కుమారుణ్ణి పంపాను, ఆయన కుమారుని మీద ఆత్మను కుమ్మరించాను, ఆ తర్వాత ఆయన నమ్మిన ప్రజల మీద ఆత్మను కుమ్మరించాను. వెళుతున్న కొలది మీకు ఖచ్చితంగా త్రియేక దేవుడు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిశుద్ధ మనం మొన్నటి దినాన పెంతెకోస్తు పండుగ దినం చేసుకున్నాం. కంప్లీట్ అయింది ఏంటి? ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ సంపూర్ణమైనది. అది జ్ఞాపకం చేసుకొని ఈరోజు త్రిత్వ ఆదివారాన్నిగా ఆయన ప్రారంభించడం జరిగింది. దాని నుంచి అది రోమన్ క్యాథలిక్ చర్చ్ 1334వ సంవత్సరంలో ప్రారంభించారు. మనము కూడా దాన్ని తీసుకున్నాం. త్రిత్వ సిద్ధాంతాన్ని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు దీన్ని ఆపేద్దామని. ఎందుకు ఆపేద్దాం అనుకున్నారు? తండ్రి కుమారుని పంపించాడు కనుక కుమారుడు ఇంకా తండ్రి దగ్గర లేడు అని, కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకా లేడని, ఇంకా ముగ్గురు వేరువేరని, ముగ్గురు ఒకటి కాదని అనేకమైన సిద్ధాంతాలు వచ్చాయి. ఏరియస్ అనే ఒక సిద్ధాంతం ఏమంటారంటే యేసు ప్రభు వారు ముందున్నవాడు కాదు. హీ వాజ్ నాట్ ఎర్లియర్, హీ వాజ్ క్రియేటెడ్. ఆయన సృష్టింపబడ్డాడు. కాబట్టి వాస్తవానికి త్రిత్వం అనేది లేదు, తండ్రి ఒక్కడే దేవుడు అని ఏరియస్ నమ్మాడు. అప్పుడు దానిని ఎదుర్కొంటూ సంఘం నికేయ విశ్వాస ప్రమాణాన్ని మనకు తీసుకొచ్చింది. అది 325వ సంవత్సరంలో యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత కాన్స్టంటైనోపుల్ తీసుకొచ్చాడు. కాదు, వీరు ముగ్గురు ఒక్కటే. ఒసియోస్ అంటే ఎసెన్స్, సబ్స్టెన్స్ ఒక్కటే. వారు ఒక్కరై ఉన్నారు. బట్ దే ఆర్ ఆపరేటింగ్ 3 different ways, 3 distinct persons. వారు వేరువేరుగా ఉండి ఒక్కటై ఉన్నారు. వారు వాస్తవానికి వేరు కాదు. ఇప్పుడు మనం అందరము మనుషులము. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనందరం మనుషులము. మనకి వేరే వేరే స్వభావాలు ఉన్నాయి. మనం వేరే వేరే హైట్స్లో ఉన్నాం. మనం వేరే వేరే తత్వాలు మనకు ఉన్నాయి. అయినను మనం అందరము మనుషులమును. ఆర్ బీయింగ్ ఇస్ వన్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అలా ద బీయింగ్ ఇస్ వన్, ది ఎసెన్స్ ఇస్ వన్ అని నికేయ విశ్వాస ప్రమాణాన్ని రాస్తూ తండ్రి అయిన దేవుడు దేవుడని, కుమారుడైన దేవుడు దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడని ఆ నికేయ విశ్వాస ప్రమాణంలో ప్రబోధించారు. మనకి అది కౌన్సిల్ ఆఫ్ టొలెడో అనే దగ్గర నుంచి వచ్చింది. ఇది త్రిత్వము మన దగ్గరికి ఎలా వచ్చినది అని చారిత్రాత్మక ఒక ఉపోద్ఘాతం అనుకోండి. బైబిల్ కూడా త్రిత్వమును రెట్టూరియన్ అనుకున్నట్లుగా ప్రారంభం నుంచి ప్రస్తావిస్తూనే ఉన్నది. దీనిని మనం అర్థం చేసుకోవాలంటే చార్ల్స్ స్పర్జన్ ఒక మాట అంటూ ఉంటాడు. ఇఫ్ యూ really want to understand the doctrine, you cannot fully understand with a finite brain. మీ బ్రెయిన్ ఏదైతే ఉన్నదో అది చాలా నిమితమైనది. దానికి కొంచెం స్కై ఈజ్ ద లిమిట్ అంటాం, కానీ మనం చాలా సందర్భాలలో స్కై ఈజ్ నాట్ ద లిమిట్. we are limited, we are finite in our thinking. You can't believe Trinity with your finite mind, but you can believe Trinity with a faithful heart. మనం త్రిత్వమును ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి మనం కొంచెము కొద్దిగా ఉన్న తలంపులతోనే మనము అర్థం చేసుకోలేము దాన్ని. కానీ వాత్సల్యము చూపించి ఆత్మ మూలముగా జన్మించిన హృదయం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అర్థం చేసుకోగలదు. మనము చేసిన వాటిలో మన రక్షణ కొరకు, మన కొరకు, వాస్తవానికి చెప్పాలంటే మీ కొరకు, నా కొరకు వ్యక్తిగతంగా త్రియేక దేవుడు ఖచ్చితంగా ప్రారంభం నుంచి పనిచేస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించాలని ప్రారంభం నుంచి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం.
5 ప్రాముఖ్యమైన విషయాల్లో త్రియేక దేవుని మనం ఖచ్చితంగా చూడవచ్చు. వీ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ సాల్వేషన్. మన రక్షణలో ఆయన మనం చూడవచ్చు. మనల్ని ప్రజగా చేసుకుంటున్నప్పుడు ఆయనను మనం చూడవచ్చు. ఆయన అన్నప్పుడు ఒక్క దేవుడే, కానీ ముగ్గురిని నేను ప్రస్తావిస్తున్నాను. ఆరాధనలో మనము చూడవచ్చు. మన రిలేషన్స్, మన బంధాలలో ఖచ్చితంగా చూడవచ్చు. చివరాఖరికి మన సాక్ష్యంలో కూడా చూడవచ్చు. ఆ 5 విషయాలను నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటి, మన రక్షణను వాస్తవానికి ప్రారంభించినది తండ్రి అయిన దేవుడుగా మనకి లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాయి. చదువుదాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును నేను చదువుతాను. మీరు ఒక బైబిల్లో ఉన్నవారు చూడవలసిందిగా కోరుతున్నాను. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. రక్షణ యెహోవాది, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. Salvation belongs to God. The plan belongs to God. The purpose belongs to God. అంటే ఏంటి? మన సంకల్పము, మనల్ని రక్షించాలనే సంకల్పము దేవునిది. మనల్ని ఎలా రక్షించాలో తెలుసుకోవాల్సింది అది దేవునిది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ప్రేమించాడు కనుక మనకి రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఇట్ వాజ్ హిస్ ప్లాన్. ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఇస్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడిగా మనం ఖచ్చితంగా పరిగణించాలి. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనమును కూడా నేను చదివి వినాల్సిందిగా కోరుతున్నాను. సామెతలు 21వ అధ్యాయం 3వ వచనమును నేను చదువుతున్నాను. 21వ అధ్యాయం 31వ వచనము, క్షమించండి, 31వ వచనము. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుక్తపరుచుకున్నట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ ఎవరి ఆధీనము? రక్షణ యెహోవా ఆధీనముగా మనము చూస్తూ ఉన్నాం. యుద్ధములు కానీ గుర్రములు కానీ వీటన్నిటిని పక్కన పెట్టండి. రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది. ఇట్ ఈస్ హిజ్ ప్లాన్ టు సేవ్ అస్ ఆల్. మనం చాలా సందర్భాలలో మనము దేవుని దగ్గరికి వచ్చాము అనుకుంటూ ఉంటాము. అది మీరు భ్రమలో మాత్రము బ్రతకకండి. మనల్ని రక్షించాలనుకున్నది దేవుడు ఒక్కడే. ఇది ఆయన సంకల్పము. నేను సృష్టించిన సృష్టిని, నా దగ్గర సంబంధము కలిగిన నా స్వరూపంలో ఉన్న నా సృష్టిని రక్షించుకోవాలనుకున్నది ఆయన సంకల్పము. సో ద ఫాదర్ ఇస్ ద సోర్స్ అండ్ ద ప్లానర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అక్కడ నుంచి వచ్చినది. అది ఎక్కడ వచ్చినది? ఇంకా అపోస్తలుడైన పౌలు ఇంకా స్పష్టంగా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనము. ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమనై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్పునాది వేయక ముందే, మన ఊహకు రాకముందే మనలను ఆయన రక్షించుకోవాలని ఆయన సంకల్పము కలిగాను. హీ ఈస్ ద ప్లానర్ అండ్ సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇంకా తరువాత ఆ రక్షణను ఆయన సంకల్పము కలిగి ఉన్నాడు కాబట్టి కుమారుని ద్వారా వాస్తవానికి దీన్ని ఏం చేశారు? దీనిని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. కుమారుడు దీనిని నెరవేర్చారు. అంటే రక్షణ మనకు అనుగ్రహించింది కుమారుడు. తన శిలువ యాగము ద్వారా కుమారుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆ రక్షణను ముద్రించాడు మన మీద. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. రక్షణ మనకి ముగ్గురు కలిస్తేనే కానీ ఇది రాలేదు. మొదటిది తండ్రి సంకల్పించాడు. కుమారుడు శిలువ యాగము మరలా తిరిగి పరలోకముకు వెళ్ళినప్పుడు ఆయన రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణను ముద్ర వేసింది పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ముగ్గురు ఇలా పని చేయకపోతే మనకు రక్షణ లేదు.
పరిశుద్ధాత్మ ముద్ర మనకి లేకపోతే మనకి ఖచ్చితంగా పరలోకముకు వెళ్ళే అవకాశం కూడా లేదు. తండ్రి సంకల్పించకపోతే, కుమారుడు ఆ బలియాగముకు వెళ్ళకపోతే, పరిశుద్ధాత్మ మన మీద ముద్ర వేయకపోతే మనం రక్షణ అనుభవించలేము. కాబట్టి రక్షణ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ దేవునిదే. అది దేవునిదే అన్నప్పుడు త్రియేక దేవునిది మాత్రమే. ముగ్గురు ఉన్నారు. ఆ తర్వాత మనల్ని తన ప్రజలుగా, రెండవది తన ప్రజలుగా చేసుకోవడం. యు వాంట్ టు శాంక్టిఫై us. నేను ఎక్కువ చెప్పను, వచనాలను చదవను, కానీ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మీరు వీలైనంత వరకు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. శాంక్టిఫికేషన్, మనల్ని పవిత్రపరచడం, ప్రత్యేకపరచడంలో కూడా ముగ్గురు ఉన్నారు. ఒకవేళ క్రైస్తవులుగా మారిపోతే మనం ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటి? కుమారుని స్వరూపంలోనికి మనము మారాలి. అది ఎక్కడ ఉంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు రూపాంతరము చెందండి. ఎవరికి? క్రీస్తు స్వరూపంలోనికి. మనం ప్రజగా ప్రత్యేకించబడినప్పుడు మొట్టమొదటిగా మన లక్ష్యం ఆయన స్వరూపంలోకి మారాలి. ఎలా మారాలి? పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే. క్రీస్తు స్వరూపంలోనికి మన శక్తి ద్వారా మనకి అవ్వదు. అది మనం వెళ్తున్న కొలది మనకు అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అవుతుంది అది. గలతీయులకు రాసిన పత్రిక 5:16వ అధ్యాయం. ఆ తర్వాత ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనములు. అక్కడ కూడా మనకి త్రియేక దేవుడు కనిపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. రెండవది మన బంధాలు. మన బంధాలను మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, వారు ముగ్గురు 3 వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురు వేరు వేరు ప్రాంతాలకు వారు వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉంటే, కుమారుడు మన కొరకు, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దెర్ ఈస్ డైవర్సిటీ బట్ దెర్ ఈస్ నో డివిజన్. దేర్ ఈస్ డైవర్సిటీ బట్ దెర్ ఈస్ నో డివిజన్. వారు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, వారి పనులు వేరువేరుగా ఉన్నాయి, కానీ వారి మధ్యన బంధములో ఐక్యము ఉన్నది, ఐక్యత్వముగా ఉన్నారు. వారు ఖచ్చితంగా దే ఆర్ ఇన్ యూనిటీ బట్ నాట్ ఇన్ డివిజన్. అందుకే బైబిల్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు, క్రీస్తు సంఘము ఏక శరీరముగా ఉండాలి, ఏక ఆత్మగా ఉండాలి, ఏక స్వభావము కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అపోస్తలుడైన పౌలు మనం అందరం శరీరం ఇలాగా వేరువేరుగా ఉన్న ఏకత్వము కలిగి ఉండాలంటాడు? వారు ముగ్గురు వేరువేరుగా ఉన్న ఖచ్చితంగా వారిలో ఏకత్వము ఉంది కాబట్టి మనల్ని కూడా అదే రీతిగా ఉండమంటున్నారు. బట్ వీ ప్రిఫర్ డైవర్సిటీ విత్ డివిజన్. మనం ఏమనుకుంటూ ఉంటాము? మనం వెళ్తున్న కొలది, సార్ 10 మంది ఉంటారు సార్, మీరు 10 మంది ఉంటారు, 10 ఆలోచనలు ఉంటాయి. క్రైస్తవ సమాజంలో 10 మంది ఉన్న ఒకే ఆలోచన ఉండాలి. ఎందుకు? త్రిత్వ దేవునిలో ఏమాత్రము వారికి వేరే వేరే ఆలోచనలు లేవు. ఒకే సంకల్పము, మిమ్మల్ని రక్షించి మరలా వారి దగ్గరికి తీసుకెళ్ళడానికి, అంతే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సహోదరులు ఐక్యమత్యంలో ఉండడం, లేకపోతే ఐక్యంగా ఉండడం ఎంతో మనోహరము. వై యూనిటీ ఈజ్ సో అడోర్డ్? బికాస్ గాడ్, ఈవెన్ దో హీ ఈస్ డిఫరెంట్, బట్ దే ఆర్ యూనిఫైడ్. వారు వేరువేరుగా ఉన్న వారు ఖచ్చితంగా కలిసే ఉన్నారు. మరి త్రియేక దేవుని నమ్ముతున్న మనము ఎంత ఏకత్వంలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన బంధాలను మీరు గమనించండి. కుటుంబాల్లో ఎంత ఐకమత్యం ఉన్నది, సంఘాలలో ఎంత ఐకమత్యం ఉన్నది. అందరూ ఒకే ఆలోచన మీద వెళ్తున్నామా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. 4వది వర్షిప్. మనం ఆరాధనలో కూడా త్రియేక దేవునితో ప్రారంభిస్తాము, త్రియేక దేవునితోనే ముగిస్తూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మాటతోనే మనం ప్రారంభిస్తాం. అక్కడ కూడా త్రియేక దేవుడు ఉన్నాడు. మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా త్రియేక దేవుని, 5వది చివరిది, సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా త్రియేక దేవుని కొరకే ఇవ్వాలి. మనం ఏమిస్తాం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని చెప్తాం. మీరు పాపంలో ఉన్నారా? పాపపు బంధకాలలో ఉన్నారా? ఎంత లోతులో ఉన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఖచ్చితంగా అని వారికి ముందు మాట చెప్తాం. మరి నేను దేవుని దగ్గరికి రావాలంటే ఏం చేయాలండి? క్రీస్తులో నమ్మాలని చెప్తాం. మరి క్రీస్తులో నమ్మి నేను పరలోకముకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మతో ముద్రింపబడాలని చెప్తాం. అక్కడ కూడా త్రిత్వము ఖచ్చితంగా ఉన్నది. సో బైబిల్ మొత్తాన్ని మీరు గమనించినట్లయితే త్రిత్వ దేవునిని ఖచ్చితంగా మనము చూడగలం. మన ఆరాధనలో, మన రక్షణలో, మన ప్రత్యేకపరచబడడంలో, అన్నిటిలోనూ త్రిత్వ దేవుడు కనిపిస్తుంది. సో ట్రినిటీ ఈజ్ నాట్ ఎ పజిల్ to be solved. It is a family to join.
అదేదో పజిల్గా ఉంది, వేరే వేరేగా ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కనెక్టింగ్ ద డాట్స్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ అండ్ వీ నీడ్ టు జాయిన్ దట్ ఫ్యామిలీ. రక్షణ అంటే ఏంటి? మరలా తిరిగి మనందరినీ పరలోకానికి చేర్చి ఆయనను అక్కడ ఆరాధించడానికి. టు మేక్ us జాయిన్ త్రీ ఫ్యామిలీ, ద ట్రినిటీ ఫ్యామిలీ. వారు ముగ్గురు అందుకే నిత్యత్వము నుంచి ప్రయత్నం చేస్తున్నారు మనల్ని అందరినీ ఖచ్చితంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి. టు టేక్ us టు ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ నాట్ ఎ పజిల్ టు బి సాల్వ్డ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫ్యామిలీ టు జాయిన్. మనం ఖచ్చితంగా త్రియేక దేవుని, ఇప్పటి వరకు మనం ఆరాధిస్తున్న దేవుని, మనకు రక్షణను దయచేసిన త్రియేక దేవుని దగ్గరికి వెళ్ళాలనే తపన మనలో ఉండాలి. చాలామందికి పరలోకము వెళ్ళాలని ఆశ ఉంటుంది. పరలోకంలో ఎవరుంటారు? త్రియేక దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అక్కడ ఏముంటుంది? ఆరాధన మాత్రమే ఉంటుంది. సో వాట్ డు ఐ నీడ్ టు డూ టు జాయిన్ దిస్ ఫ్యామిలీ? నేనేం చేయాలి? త్రియేక దేవుని యొక్క కుటుంబాన్ని నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను వారిని చూడాలి, వారిని ఆరాధించాలి. ఇంత పని నా కొరకు చేసినప్పుడు మరి నేను దేవుని కొరకు ఏం చేయాలి? అదే ఈరోజు మన సువార్త లేఖన భాగం తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. టు జాయిన్ ద ఫ్యామిలీ ఆఫ్ ట్రినిటీ, టు వర్షిప్ గాడ్ ట్రూలీ, యు నీడ్ టు బి బోర్న్ అగైన్. ఆ త్రిత్వాన్ని, మనం ఇప్పటి వరకు తెలిసిన త్రిత్వాన్ని, అది సిద్ధాంతమైన మనకి బైబిల్ మొత్తం కనిపిస్తూ ఉన్నది. ఆ రక్షణను అనుభవించి వారి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా క్రొత్తగా జన్మిస్తేనే కానీ వెళ్ళలేం. నమ్మితే కాదు, వస్తే కాదు, ఆలోచిస్తే కాదు, ఆశీర్వాదం కొరకు కాదు, క్రొత్తగా జన్మిస్తేనే కానీ మనము వెళ్ళలేం. అది మనకి సువార్త లేఖన భాగంలో 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి ఆ సత్యాన్ని. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ గమనించండి, త్రిత్వాన్ని మనం ఆత్మ మూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. దేవుని మార్గములు, జ్ఞానమును, వీటన్నిటినీ మనకి ఈ లేఖనము ద్వారా పొందుపరిచాడు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. సెయింట్ మేరీస్ చర్చ్ ఎవర్టన్ అని ఒక చర్చ్ ఇంగ్లాండ్లో ఉంది. దాని పాస్టర్ గారి పేరు జాన్ బెరిడ్జ్ అని పేరు. ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య చేసినప్పుడు సంఘం బాగా విస్తరించింది, బాగా ఎదిగింది. ఆయన చనిపోయినప్పుడు ఎపిటాప్ అంటే సమాధి మీద రాసేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఆయన రాశారు. మనం చాలామంది ఏం రాస్తూ ఉంటాము? పైన ఒక వాక్యం రాసి, వారి పేరు రాసి, డేట్ అండ్ డెత్, ఈ రెండే రాస్తాం. కానీ ఆయన వారి కుటుంబానికి చెప్పిన మాట ఏంటంటే, కొన్ని విషయాలు రాయమన్నారు. నా సమాధిని చూసినప్పుడు కూడా వారికి క్రీస్తే గుర్తు రావాలి అని 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆ సమాధి మీద రాశారు ఆయన. ఇప్పటికే ఉంది, మీరు గూగుల్ చేసినా మీకు కనిపిస్తూ ఉంటుంది. హీఈస్ ద వికార్ ఆఫ్ సెయింట్ మేరీస్ cathedral ఇన్ ఎవర్టన్. ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? రీడర్, art thou born again? There is no salvation without a new birth. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, సమాధిని చూసినప్పుడు కొన్ని విషయాలు, మంచి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి మీద చదువుతున్న నీవు తిరిగి జన్మించావా? ఎందుకంటే తిరిగి జన్మించకపోతే రక్షణ లేదు అని ఆయన రాసినట్లుగా చూస్తూ ఉంటాం. దాని కింద ఐ వాజ్ బోర్న్ ఇన్ సిన్, నేను పాపంలో జన్మించాను 1517వ సంవత్సరంలో. ఐ వాజ్ బోర్న్ అగైన్ ఇన్ 1556 అండ్ ఐ డైడ్ ఇన్ 1573. ఇదే ఉంది ఆయన. నేను 1515లో పాపంలో జన్మించాను, 1555వ సంవత్సరంలో తిరిగి జన్మించాను, 1578వ సంవత్సరంలో నేను మరణించాను. ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నాడు అందరినీ, మీరు తిరిగి జన్మించారా? ఆర్ యు బోర్న్ అగైన్? బికాస్ బోర్న్ అగైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ బోర్న్ అగైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నికోదేము వస్తాడు. నికోదేము వచ్చిన తర్వాత 3వ అధ్యాయము 1వ వచనం, అది ఎలా, ఏంటి, అది మనకి ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకొని వాక్యాన్ని ముగించాలని ప్రయత్నం చేస్తాను. యూదులు అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము.
దేవుడు అతనికి తోడయ్యుంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. జాన్ ఈజ్ అబౌట్ క్రిస్టాలజీ. యోహాను సువార్తను మీరు గమనిస్తే యేసు ప్రభు గారిని మెస్సయ్యగా చదువుతున్న ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలనే ఉద్దేశం ఉంది. ఇది కూడా క్రిస్టలాజికల్గానే మనం చదవాలి, క్రీస్తే ప్రాముఖ్యముగా మూలముగా చదవాలి. కానీ నికోదేము గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలుస్తుంది. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనం త్రియేక దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించడం ఏంటో తెలుస్తుంది. నికోదేము గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి యేసు ప్రభు గారు ఆయా రకాలైన మనుషులతో మాట్లాడతారు. ముందుగా నికోదేముతో మాట్లాడతాడు, తర్వాత అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడతాడు, తర్వాత అక్కడ ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్న ఒక లేవలేని కాలు లేని ఒక మనుషుడితో మాట్లాడతాడు. కాబట్టి హీ టాక్స్ విత్ డిఫరెంట్ పీపుల్. లెట్ us ఫస్ట్ ఎగ్జామిన్ చాప్టర్ 3 నికోడెమస్. నికోదేమును మనం గమనిద్దాం. అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. నికోదేము అధికారిగా ఉండి పరిసయ్యుడై ఉండెను. నికోదేము గురించి చాలా వాస్తవానికి మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనల్ని మనం అందులో చూసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. నికోదేము 3 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి. అధికారిగా ఉండెను, పరిసయ్యుడిగా ఉండెను. ఆయన ముందుగా పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే పారసీ అంటే సపరేటెడ్ వన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే బబులోను బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారో 2 రకాలైన ప్రజలుగా ఉన్నారు వారు 2 రకాలైన ప్రజలు. జదీకీమ్ ద రైచెస్ అంటే శాస్త్రులు అనే మాటను మనం చూస్తాం, జదీకీమ్ అని. వారి నుంచి శాస్త్రులు వచ్చారు. వీరేం చేస్తారంటే మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తారు. జాగ్రత్తగా వినాలి, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తారు. అండ్ రెండోది, మోషే ధర్మశాస్త్రాన్ని ఇంకా లోతుగా చదివి వారికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఖచ్చితంగా యూదులకు తెలియాలని మిష్నా అని ఇంకొక పుస్తకం రాశారు. వీరే శాస్త్రులు ఆ ధర్మశాస్త్రం నుంచే తీసుకొని మిష్నా అనే పుస్తకం రాశారు. ఆ మిష్నా అనే పుస్తకము ఇప్పటికీ యెరూషలేములో ఉంది. వారు యెరూషలేములో ఉన్నవారు అందరూ చదువుతారు, పాటిస్తారు కూడా. ఆ మిష్నా అనే పుస్తకం నుంచి టాల్మండ్ అని ఇంకొక పుస్తకం రాశారు. ఇది చాలదు, ఇంకా లోతుగా తెలియాలి అంటే ఏది చేయకూడదో ఏది చెయ్యాలో అనేది. ఒకవేళ అలా కానీ బైబిల్ ఉండున్నట్లయితే, ఒకవేళ మనం అంత నిక్కచ్చిగా బ్రతుకున్నట్లయితే మనకి వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఈ మతం వద్దని వెళ్ళిపోతాం. అంత కఠినమైనవి వారు చేస్తారు. ఎంత కఠినమైతే మిష్నా అనే పుస్తకంలో సబ్బాతు గురించి 24 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 24 అధ్యాయాల్లో ఒక్క అధ్యాయాన్ని చెప్పడానికి 2.5 సంవత్సరాలు పట్టింది ఒక రబ్బాయికి. 2.5 సంవత్సరాలు ఒక అధ్యాయాన్ని, అది సబ్బాతులు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది. ఒకవేళ పాస్టర్ గారు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాలంటే చాలామంది మీరు ముందు చేయండి అంటూ ఉంటారు. వాస్తవానికి పరిసయ్యులు 6,000 మందే ఉంటారు. 6,000 మంది కన్నా ఎక్కువగా ఉండరు, 6,000 మందే ఉంటారు. అందులో ఒక నికోదేము ప్రథమముగా ఉన్నవాడు. సమ్టైమ్స్ పీపుల్ ఆర్ కాల్డ్ బ్లీడింగ్ ప్రాఫిట్స్. బ్లీడింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? ఒక అందమైన లేకపోతే ఒక స్త్రీ వెళుతున్నప్పుడు మోహపు చూపుతో చూడకూడదు కాబట్టి వీరు కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి దేన్నో గుద్దేసుకొని రక్తం వస్తుంది. ఆ రక్తం వస్తున్నప్పుడు ఏమనుకుంటారంటే ఈయన పరిసయ్యుడు అనుకుంటారు. ఎందుకు? రక్తం వచ్చినా పర్లేదు, నేను పాపము చేయకూడదు అని నిక్కచ్చిగా బ్రతికిన వారు పరిసయ్యులు. అందుకే దే వర్ ఇంటూ అవుట్వర్డ్ అపీరియన్స్ అండ్ అడ్హరెన్స్ ఆఫ్ రూల్స్. వారు బాహ్యంగా మేము కనిపించాలి, మేము ఇచ్చిన సిద్ధాంతాలను లేకపోతే ఆ వాక్యాలను మేము పాటించాలనుకున్నారు. అందుకే నికోదేము ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితం బ్రతుకుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మొదటిది ఈజ్ లివింగ్ అ హోలీ లైఫ్. 2, ఆయన అధికారిగా ఉన్నాడు. సెన్హెద్రిన్ సభలో ఉన్నాడు. సెన్హెద్రిన్ సభ 71 మందే. అందులో ఈయన అధికారిగా ఉన్నాడు, ప్రథమముగా ఉన్నాడు. 3వది మనం గమనించినప్పుడైతే ఆయన చాలా ధనికుడు కూడా. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు గారు చనిపోయినప్పుడు ఆయన తెచ్చిన వస్తువులను గమనించినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. యెరూషలేములో ఆయన 3వ స్థానంలో ఉన్నాడు. డబ్బు ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, అందరిలో ఖచ్చితంగా ఉన్నతముగా ఉన్నవాడు. మరి ఇంకేం కావాలి ఆయనకి? ఇవన్నీ చేశాడు కాబట్టి ఏమనుకున్నాడు? ఓకే, హీస్ రైట్ విత్ గాడ్.
బట్ యేసు ప్రభు గారు ముందు మాట్లాడుతున్నప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, వీటిని నమ్ముకొని మాత్రమే నికోదేము ఖచ్చితంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి పొగడ్తకు థ్యాంక్ యూ చెప్పలా. పొగడ్తకి ఏం చెప్పలేదు? థ్యాంక్ యూ చెప్పలేదు. అంటే ఎవరైనా మీరు బాగా చేశారండి, ఖచ్చితంగా ఇంతకన్నా బాగా ఇప్పటికొచ్చి చెయ్యలేదండి. మనిషిని పడేయాలంటే ఏముండాలి? పొగడ్త మాత్రమే ఉండాలి. యేసు ప్రభు గారిని పొగిడిన తర్వాత, దేవుని నుంచి వచ్చిన తర్వాత యేసు ప్రభు గారు ఇచ్చే సమాధానం మీరు గమనించండి. అందుకు యేసు 3వ అధ్యాయం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హీ వాస్ డైరెక్ట్ ఇన్ టు ద పాయింట్. నికోదేము వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? రాత్రి అందు వచ్చాడు. రాత్రి అందు ఎందుకు వచ్చాడంటే, ఒకవేళ సన్హెద్రానికి భయపడి ఉండవచ్చు, లేదా యేసు ప్రభు గారితో ఏకాంతంగా కొంచెం ఎక్కువసేపు మాట్లాడవచ్చు, అందరూ పడుకున్నప్పుడు అనుకున్నాడేమో. వచ్చాడు. వచ్చినప్పుడు నికోదేముకి కరెక్ట్గా ఏది మాట్లాడాలో అది మాట్లాడాడు యేసు ప్రభు గారు. ఆల్వేస్ రిమెంబర్, గాడ్ విల్ స్పీక్ టు యువర్ హార్ట్స్. ఇక్కడ మనం చెప్తే నికోదేము మాట్లాడిన మాటలకు ఆయన సమాధానం ఇవ్వలేదు, నికోదేము హృదయానికి ఆయన సమాధానం ఇచ్చాడు. హీ వాజ్ నాట్ టాకింగ్ టు హిస్ వర్డ్స్, హీ వాజ్ టాకింగ్ టు హిస్ థాట్స్. అందుకే మీరు గమనించండి, 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. వీలైనంత వరకు అందరూ బైబిల్ తెరిచి చూడండి దానిని, అది చాలా ప్రాముఖ్యము. 2వ అధ్యాయము 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు. లూకా 6వ అధ్యాయంలో వారి ఆలోచనలు ఎరిగినవాడని ఉంటుంది. మనుషుల యొక్క అంతరంగమును ఎరిగినవాడు యేసు ప్రభు ఒక్కడే. ఈరోజు మీరు ఎలాగా ఏ రీతిగా ఈరోజు ఆరాధనకు వచ్చారో కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. దేవుడు నాతో మాట్లాడాలని, నేను బలపడాలని, త్రిత్వదేవుని ఆరాధించాలని వచ్చారా? లేదా మీరు ఆనవాయితీగా, మీరు వాక్యం చెప్పినా చెప్పకపోయినా ఈ సంఘం అంటే మాకు ఇష్టం కాబట్టి మేము వస్తాం అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎలా వచ్చామనేది ఖచ్చితంగా దేవుడు ఎరిగినవాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ మెంబర్షిప్ అండ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ చర్చ్, ఇట్ ఈస్ యువర్ హార్ట్ దట్ మ్యాటర్స్ టు గాడ్. నీ హృదయము దేవునికి ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ఖచ్చితంగా ఆయన ఎరిగి ఉన్నాడు నీ హృదయాన్ని. అందుకే నికోదేముకి డైరెక్ట్గా నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మించడం, బోర్న్ అన్యూ, అనోతేన్ అనే పదం నుంచి వచ్చింది. దానికి 3 అర్థాలు ఉంటాయి. 1 పూర్తిగా జన్మించడం, పూర్తిగా జన్మించడం. 2 రెండోసారి జన్మించడం. 3 పైనుంచి జన్మించడం, బోర్న్ ఫ్రమ్ అబవ్. ఈ 3 అధ్యాయాలు, ఎనోతేన్ అనే మాటకి ఈ 3 అర్థాలు ఉంటాయి. ఈ 3 అర్థాలనే మాట్లాడుతున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే పూర్తిగా మారిపోవడం. క్రొత్తగా జన్మించడం అంటే మన జీవితంలో రెండవసారి జన్మించటం. క్రొత్తగా జన్మించడం అంటే పైనుంచి, దేవుని నుంచి వచ్చిన జీవముతో జన్మించటం. అందుకే ఆయన సమాధి మీద ఏమున్నది? ఐ వాజ్ బోర్న్ ఇన్ సిన్, ఐ వాజ్ బోర్న్ అగైన్ అని ఉంది. ఈ రెండే. ఈ మాటను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎయిదర్ యూ విల్ బోర్న్ వన్స్ అండ్ డై ట్వైస్. మీరు ఒక్కసారి జన్మించి 2 సార్లు చనిపోతారు. వాక్యం స్పష్టంగా ఉన్నది. నేను ఇప్పుడు జన్మించాను, ఒకవేళ నేను దేవుని ఎరిగిలేను అనుకోండి, మొదటిగా నా శరీరానికి ఉంటుంది మరణం. ప్రకటన గ్రంథం ప్రకారం నాకు 2వ మరణం ఉంటుంది. ఆర్ యూ కెన్ బోర్న్ ట్వైస్ అండ్ డై వన్స్. మీరు 2 సార్లు జన్మించి ఒక్కసారి చావండి, ఎందుకంటే 2వ మరణం ఉండదు. మనుషులకి ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. You only do this, you have to do this. Either you are born once or die twice, or you born twice and die once. చాలా జాగ్రత్తగా మనం క్రొత్తగా జన్మిన పూర్తిగా. యూదులు, నికోదేముకి యూదుల గురించి వాస్తవానికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే యూదులు ఏమి నమ్మేవారంటే, ఒకవేళ అన్యులుగా ఉన్నారనుకోండి, అన్యులుగా ఎవరైనా ఉంటే వారిలో యూదా మతంలోకి రావాలనుకుంటున్నారు. వారు రావాలంటే పూర్తిగా మారిపోవచ్చు. కొన్ని క్లెన్జింగ్ అంటే పరిశుద్ధం పరుచుకోవచ్చు, రబ్బాయి దగ్గర కొంచెం సేపు కూర్చోవచ్చు, వాక్యాలన్నీ నేర్చుకోవచ్చు, దానికి కట్టుబడి ఉంటానని చెప్పవచ్చు. వారు పూర్తిగా మారిపోవచ్చు అన్యులు. ఇది యూదా మతంలో ఇప్పటికీ ఉన్నది. వారు ఎంతగా మారిపోతారంటే పూర్తిగా కొత్త గుర్తింపు వచ్చినట్లుగా. అంటే ఒకవేళ వారి కుటుంబంలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వారికి వీరికి బంధాలు ఏమీ లేవు.
పూర్తిగా నూతనంగా జన్మించిన వాడు అని యూదులు నమ్మేవారు. రీబర్త్ ఈజ్ వెరీ కామన్ ఆన్ దోస్ డేస్. ఇట్ వాజ్ వెరీ యాంటిసిపేటెడ్. వారు నమ్మేవారు పూర్తిగా జన్మించాలి. అపోస్తలుడైన పౌలుని మీరు గమనించండి. ఆయన ఎంత సంఘముని హింస పెట్టాడంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క మనిషిని చంపడానికి ప్రయత్నం చేశాడు, క్రీస్తుని సంహరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పూర్తిగా జన్మించి ఒక్క మనిషిని కూడా ఏమనలేకపోయాడు. దెర్ ఇస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంతవరకు వెళ్ళాడంటే, నన్ను చూడండి, క్రీస్తుని ఖచ్చితంగా మీరు చూసినట్లే, నన్ను వెంబడించండి ఎందుకంటే నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, అక్కడ వరకు వెళ్ళాడు. అది క్రొత్త జన్మ. దట్ ఈస్ న్యూ లైఫ్. అది ఎంత ప్రాముఖ్యమో మన జీవితాలకు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బైబిల్ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది నూతన జన్మం గురించి. పేతురు గారు మొదటి అధ్యాయం 23వ వచనము, యాకోబు 1వ అధ్యాయం 18వ వచనము, యోహాను మరలా మనకి 3వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ఎ మస్ట్ టు us. ఇట్ ఈస్ ఎ డివైన్ మస్ట్. మస్ట్ అంటే నువ్వు ఖచ్చితంగా ఇది చేస్తేనే నీకు ఆ త్రిత్వ దేవునిని మనం ఆరాధించడానికి పరలోకానికి వెళ్ళగలం. వై? రిమెంబర్ దిస్. మీరు ఏది విన్నా వినకపోయినా ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. నేను పరలోకానికి వెళ్ళి నేను సిద్ధపరుస్తున్నాను మీ గురించి. ఐ am ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. అంటే క్రొత్తగా పరలోకం కొరకు వెళ్ళడానికి సిద్ధపడిన వారికి మాత్రమే త్రియేక దేవుని ఆరాధించడానికి, చూడడానికి, పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఉన్నది. లేకపోతే లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. సిద్ధపరుస్తున్నాడు ఆయన, మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అందుకే సార్ ఇప్పుడు నికోదేము అంటాడు, ఆలోచనతో నేను ఎలా జన్మిస్తాను? సరే, మీరు నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు జన్మించాలి. మీరు ఆత్మ మూలముగా ఖచ్చితంగా మీరు జన్మించాలి. అక్కడ కూడా మీరు త్రిత్వాన్ని చూస్తారు. దేవుని శక్తి ద్వారా మీరు ఈ కార్యాలు చేశారు, అది నాకు తెలుస్తూ ఉన్నది. మరి నేను తిరిగి ఎలా జన్మించాలి? అప్పుడు అంటూ ఉంటాడు 13వ వచనంలో, మోషే గురించి చెప్తూ అక్కడ ఇతర సర్పం గురించి చెప్తూ ఉంటాడు. అలాగా కుమారుడు కూడా ఎత్తబడతాడు. కుమారుడిని ఖచ్చితంగా చూసిన వారు, నమ్మిన వారు, వారికి నూతనంగా ఈ జన్మం అనేది వస్తుంది. ఎందుకంటే హెవెన్స్ డిమాండ్ ఎ న్యూ నేచర్. ఇప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాం? మావాడు అంటామా? ఒకవేళ పెళ్లి సంబంధాలు ఉన్నాయనుకోండి, పెద్దవారందరూ ఏమంటారు? మావాడేనా అంటే ఏంటి? మనోడేనా అంటారు. పరలోకం కూడా మనోడేనా అంటది. ఎందుకంటే పాపి పరలోకంలో ఉండలేడు. ఒకవేళ పాపం చేసిన వాడంటే వీడు మనోడు కాదు, పంపించేయండి. యూ హ్యావ్ టు గెట్ ది హెవెన్ నేచర్ ఇన్ సైడ్ ఆఫ్ యూ బిఫోర్ యూ గెట్ టు హెవెన్. పరలోకానికి వెళ్ళే ముందు పరలోక స్వభావం మీలో ఉండాలి. పరలోకానికి వెళ్ళే ముందు పరలోక ఆలోచనలు మీలో ఉండాలి. పరలోకానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనలో పరలోకము ఉండాలి. వీ హ్యావ్ టు హ్యావ్ క్రైస్ట్ అండ్ హిస్ స్పిరిట్ ఇన్ అస్. అది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ఎలా వెళ్ళాలి అని అడిగితే యేసు ప్రభు గారు 13వ వచనంలో చెప్తున్నారు, మీరు కేవలము చూసినట్లయితే. అందుకే ఒక మంచి మాట కూడా ఉంటుంది దేవుని ప్రేమ ఇదిగోలో, కేవలము నమ్ముకొనినా నకబ్బు పరలోక జీవంబును. కేవలము నమ్ముకొనినా, కేవలము చూసిన మనకి పరలోకం జీవం అబ్బును. అది ఎలా వస్తుందో మనకు తెలియదు, అదొక మర్మము. యేసు ప్రభు గారు సిలువలో కూడా అంత వెంటనే ఆ పక్కన ఉన్న మాటని డిస్మస్కి ఎలా చెప్పగలిగాడో తెలియదు. వెంటనే నువ్వు పరలోకానికి ఎలాగొచ్చి ఇంత పాపాలు చేసావంటే నాకు మధ్యలో ఉన్న వ్యక్తి పరలోకంలో ఉంటాను అని మాట అన్నాడు. కాబట్టి యేసులో నమ్మితేనే, ఆ సిలువ వైపు చూస్తేనే తప్ప మనకి రక్షణ లేదు. ఒకవేళ మీరు రక్షింపబడి ఉన్నట్లయితే మీరు పరిశుద్ధాత్మతో ముద్రింపబడి ఉన్నారేమో, క్రొత్తగా జన్మించాలి. నికోదేము మరి వచ్చాడు, క్రొత్త జన్మం గురించి విన్నాడు, మారాడా? ఖచ్చితంగా మారాడు. ఆయన అధికారిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నాడు? బోలముతో చేసిన ఖరీదైన వస్త్రములను తీసుకొచ్చి ఇచ్చి, అత్తరును తీసుకొచ్చి ఆయన చేస్తున్నాడు. అది ఎవరు చేస్తారో తెలుసా? స్త్రీలు చేస్తారు. నికోదేము ఎవరు? ఈజ్ ఎ జూయిష్ మెయిల్. నికోదేము ఎవరు? సెన్హెడ్రిన్ అధికారి. నికోదేము ఎవరు? పరిశుద్ధుడు. ఏది పట్టుకున్నా అపవిత్రత అయిపోతానని దూరంగా వెళ్ళేవాడు. అలాంటి నికోదేము, ఉన్నతమైన స్థానంలో ఉండే నికోదేము,
యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి ఎవ్వరు చూసినా చూడకపోయినా, సెన్హెద్రన్ సభ నన్ను బహిష్కరించినా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, యేసు ప్రభు గారికి నేను సేవ చేస్తాను అని ఆయన సమాధి దగ్గరికి వచ్చాడు ఆయన. దానిని క్రొత్తగా జన్మించడం అంటారు. ఈరోజు ఏదైనా పర్లేదు, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను అనుకుంటేనే మనం క్రొత్తగా జన్మించినట్లు. ఆ క్రొత్తగా జన్మిస్తేనే మన త్రిత్వదేవుని ఆరాధించగలము, ఖచ్చితంగా ఆరాధించగలం. ఈరోజు మీరు క్రొత్తగా జన్మించారా లేదా గమనించుకోవాలి. ఆర్ యు బార్న్ అగైన్? మీరు క్రీస్తు కొరకు తిరిగి జన్మించారా? లేని ఎడల ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేవలము నమ్ముకొనిన పరలోక జీవం మీకు అబ్బును. నమ్మి ఖచ్చితముగా పరిశుద్ధాత్మను పొంది త్రియేక దేవుని మనం అందరము పరలోకముకు వెళ్ళి ఆరాధించేలాగున అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరేపణ ప్రతిదినం మనకు అనుగ్రహించేలాగున కాపాడును కాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన తలంపులకును మన హృదయములకును కావలి ఉండును కాక.